హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో మనీ మైండ్ సెట్, అందులో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మనీ అట్రాక్షన్కి సంబంధించింది ప్రీవియస్ వీడియోలు చాలా డిస్కస్ చేసాం. అందులో భగవద్గీతలో ఏం చెప్పబడింది అనే దాని మీద ప్రతి దాంట్లోనూ ఒక లైన్ చెప్పి ఇది ఆల్రెడీ గతంలో అటువంటి గ్రంథాల్లో రాసి పెట్టుంది. ఇవాళ మనం కొత్తగా చెప్పేది కాదు, అందుకే దానికి అంత ఇంపార్టెన్స్ పెరిగిందని చెప్పేసి అంటూ ఉన్నాం. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో వచ్చేసి ధనవంతులు అసలు అవ్వాలి అంటే ఆ సీక్రెట్స్ ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడతారు, అండ్ భగవద్గీతలో ఇంకా మనకి చాలా మందికి అంటే నాకు రిజల్ట్ రావలేదు అంటారు కదా. సో దాని గురించి భగవద్గీత ఏం చెప్తుందో కూడా చూద్దామండి ధనవంతులు అవడం. సో ఇక్కడ చూసుకుంటే ఈ వీడియోలో కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి అంతసేపు ధనవంతుల దగ్గరికే డబ్బు వెళ్తుంది, పూర్ పీపుల్ దగ్గరికి ఇద్దరు కోరుకుంటారు, కానీ ఎందుకు మళ్ళీ ధనవంతుల దగ్గరికి వెళ్తుందన్న సీక్రెట్ మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ సీక్రెట్ తెలుసుకోవాలంటే మనం ఒక సీక్రెట్ తెలుసుకోవాలి, దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మనం డబ్బుని ధనవంతులు ఎలా అట్రాక్ట్ చేస్తారో ఆ టెక్నిక్స్ ఏంటి. ఇప్పుడు నేను ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తానండి, మంత్ర. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ మంత్ర. సో అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, కొన్ని సంవత్సరాలు బట్టి యూనివర్స్ని అడగాల, భగవంతుని అడగాల, చాలా మంది కొన్ని పెద్ద క్వశ్చన్ అనమాట. సో ఏంటి ఈ మధ్య కాలంలో చాలా మంది యూనివర్స్ అంటున్నారు. 1996 నుంచి ఎక్కువ యూనివర్స్ అనే వర్డ్ బాగా వచ్చింది. అంతకుముందు అంటే లేదు భగవంతుని అడిగింది. సో ఒక రోజు ఒక సైన్స్కి, స్పిరిచువల్ పర్సన్స్కి అండ్ రిలీజియన్ పర్సన్స్కి డిస్కషన్ జరిగింది. సో ఎవరిని అడగాలి. ఒకళ్ళు అంటారు లేదు నేను లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర సక్సెస్ అయ్యానంటారు, ఒకళ్ళు అంటారు లేదు నేను భగవంతుని కోరుకోవడం వల్ల సక్సెస్ అయ్యానంటారు. ఆ డిఫరెన్స్ మీకు చెప్తానండి. సో ఇక్కడ తీసుకుంటే సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. ఎనర్జీస్ ఎవ్రీథింగ్. మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఇంతకుముందు చెప్పారు, ఎనర్జీస్ ఎవ్రీథింగ్. రిలీజియన్ ఏం చెప్తుందంటే గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎందెందుకు వెతుకు అందందుకు అలడా అనేసి ఇంతకుముందు మనం విన్నాం. సో గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎక్కడ వెతికినా ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్సో ఎనర్జీ. సైన్స్ ఏం చెప్తుంది, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. రిలీజియన్ ఏం చెప్తుందంటే గాడ్ ఈజ్ ఎనర్జీ, అంటే బోత్ ఆర్ ఎనర్జీ అండి. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సో డోర్స్ ఓపెన్ చేద్దాం. ఏంటా డోర్స్? నాకు కూడా ఒక చాలా డైనమోలో ఉన్నానండి. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే క్లారిటీ ఉన్నప్పుడు పనిచేస్తుంది. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సైన్స్ ఏం చెప్తుందంటే ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్ ఏది తీసుకున్నా ఎనర్జీ అనేది ఉంటుంది. రిలీజియన్ ఏం చెప్తుందంటే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, ఇందాక చెప్పినట్టు. సైన్స్ ఏం చెప్తుందంటే ఎనర్జీ ఈజ్ ఇన్సైడ్ యూ. మనకి మైక్రోస్కోప్లో అండి మన బాడీలో సెల్స్ని కానీ చూస్తే చాలా హై ఎనర్జీతో వైబ్రేట్ అవుతాయటండి, చాలా హై ఎనర్జీతో. అండ్ మనం ఆకలేసినప్పుడు మాత్రం మనకు తెలుస్తుందండి, మన ఇంట్యూషన్ ఒకటి చెప్పేస్తుంది. ఆత్మారం లోపల ఆకలేసేటప్పుడు మన మైండ్, హార్ట్, బాడీ అంతా ఒకటి కూరుకుంటుంది ఆకలేసేటప్పుడు. అంటే అన్నీ ఏకమైపోతాయి. ఒక నీరసం వచ్చినప్పుడు ఆ ఆకలిలో మనకు కాలింగ్ వాయిస్ ఒకటి తెలుస్తుంది. అంటే మీరు ఇది ఎనర్జీ ఈజ్ ఇన్సైడ్ యూ అని అంటే ఎనర్జీ మన దాంట్లోనే ఉంటుంది అని చెప్తున్నాను. ఆకలితో ఎందుకు చెప్తున్నాను అని అంటే ఆ ఎనర్జీ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఒకటి హైలో మన ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు తెలుస్తుంది, లేదంటే లోలో ఉన్నప్పుడు మనం ఏంటో తెలుస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ, చాలా అద్భుతంగా కాలింగ్ వాయిస్ చెప్పేస్తుంది మనకి. మంచి వాల్యూ యాడ్ చేశారండి. సో మీరు అనేది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. సో ఎనర్జీస్ ఇన్సైడ్ యూ. సైన్స్ అది చెప్తుంది అనమాట. రిలీజన్ ఏం చెప్తుంది, గాడ్ భగవంతుడు నీలోనే ఉన్నాడు, పరమాత్మ నీలోనే ఉన్నాడు అనేసి ఇది చెప్తుంది అనమాట. అండ్ సైన్స్ చెప్తుందంటే ఎనర్జీస్ ఇన్ ఎవ్రీ సెల్. మన బాడీలో ఉన్న ప్రతి కణం, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ప్రతి సెల్లో కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే భగవంతుడు నీ కణంలో ఉన్నాడు అనేసి అని అంటుందండి. సో ఇక్కడ తీసుకుంటే సైన్స్ ఏం చెప్తుందంటే మన బాడీలో ఉన్న ప్రతి దాన్ని కూడా ఎనర్జీస్ రన్నింగ్, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ ఇన్ ఎవ్రీ సెల్. సో నేను యాక్చువల్లీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశానండి. సో దీని మీద నాకు కెమిస్ట్రీ అనేది నాకు చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనేది మన ప్రతి సెల్లో ఉంటుంది. సో దాన్ని రన్ చేసేదే ఎనర్జీ. రిలీజియన్ ఏం చెప్తుంది, నాయన గాడ్ ఈజ్ రన్నింగ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్. సో నీ లోన్ అనేది పరమాత్మ, కాబట్టి పరమాత్మ అన్ని నిన్ను రన్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఎటు చూసిన ఎనర్జీ. నాకు ఒక క్లయింట్ అడిగారు, సార్ యూనివర్స్ని అడగాల, దేవుడిని అడగాల, దానివల్ల నాకు రోజు దండం పెట్టినప్పుడు డౌట్ వస్తుంది సార్ అన్నారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే ఈ సృష్టిని సృష్టించింది సృష్టికర్త అతను ఉన్నారు. సో సృష్టికర్త సృష్టించిన ప్రతిదీ కూడా విలువైనదే. సో సృష్టి విలువైనది, సృష్టికర్త కూడా విలువైన వాళ్ళే. నువ్వు అడుగు, సృష్టి ద్వారా సృష్టికర్తకు వెళ్తుంది అని చెప్పేసి. చాలా మంది ఏమనుకుంటారు, ఎగ్జాక్ట్లీ అండి. సో అయితే బైబిల్లో కూడా ఉంది. ఎస్. సో వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇట్ విల్ ఓపెన్ టు యూ అనేసి. అయితే ఇప్పుడు నేను ఆ సీక్రెట్ చెప్తానండి, ధనవంతులు ఎలాగా మంత్ర ఏంటి, భగవద్గీతలో ఏముందనేది. అయితే ధనవంతులు తెలుసుకునే సీక్రెట్ అంటే డబ్బు యొక్క మనస్తత్వం తెలుసుకుంటారండి. ఒక హస్బెండ్ వైఫ్ దగ్గరికి వెళ్ళాలి అంటే వైఫ్ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. ఒక బిజినెస్ మ్యాన్ క్లయింట్ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలా ఉంటుందంటే ఈ రూల్స్ తెలుసుకోకుండా గేమ్ ఆడినట్టే. ధనవంతులకు ఒక సీక్రెట్ తెలుసండి, డబ్బు యొక్క మనస్తత్వం ఏంటి. ఆ మనస్తత్వం, డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తుందట, ఆ మనస్తత్వం ఏంటి అని అంటే ఇక్కడ చూడండి.
సో దట్ ఈస్ ఇంపార్టెంట్ లెసన్ అబౌట్ మనీ అండి. ధనవంతులకు తెలిసిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఇది. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను అనుకుందామండి, ఇది డబ్బు. సో మా యాక్చువల్లీ మిడిల్ క్లాస్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పర్సన్స్ ఏం చేస్తుంటారంటే ఇది డబ్బు అనుకున్నాం కదండి, సో ఇది డబ్బు అనుకున్నాం, ఇది నేను. సో ఇలా పరిగెడుతుంటే డబ్బు ఇలా వెళ్ళిపోతుంటుంటుంది. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇది నేను, ఇది డబ్బు. సో వీళ్ళు ఏం చేస్తారు, పూరేను తెల్లారు లేచి పరిగెడుతుంది దేనికోసం, ఈ డబ్బు కోసమే. టక్ 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 ఇది వెళ్ళిపోతుంది, అందట్లేదు. ధనవంతులు ఏం చేస్తారంటే ఇది డబ్బు, ఇది ధనవంతులు. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక్కడే ఉండి స్లోగా కదులుతుంటే దీన్ని అట్రాక్ట్ చేస్తారు. ఇది ఇలా 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 టక్కున అట్రాక్ట్ అయిపోద్ది అనమాట. ఇది ధనవంతులు తెలిసిన సీక్రెట్. అంటే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయాలి. పూర్ పీపుల్ ఏం చేస్తారు, ఆ అట్రాక్షన్ తెలియక ఈ పిల్లని కథలు పరిగెడతారు. చూడండి ఇక్కడ ఈ పర్సన్ పిల్లిని పట్టుకోవడానికి పరిగెడుతున్నాడు, దొరుకుతుందా, దొరకదు. ధనవంతులు ఒక సీక్రెట్ తెలుసు, ఒక చిన్న ఇదేస్తారనమాట, ఎరేస్తారు, వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఆ ఎరే మన మైండ్ పవర్, లా ఆఫ్ అట్రాక్షన్. ఆ పిల్లికి గనక పాలు పెడితే ఏ టైప్ నుంచి ఉన్నా సరే సూపర్ పాయింట్ అండి. అవసరాన్ని గుర్తించి ఎగ్జాక్ట్లీ దానికి పిల్లిని నెమ్మదిగా మచ్చింగ్ చేసి ఫార్ములా సార్. ఎగ్జాక్ట్లీ అండి, అదొక టెక్నిక్ యూనివర్సల్. ఎగ్జాక్ట్లీ. సో దానికి పాలు పెట్టడం అంటే ఈ టెక్నిక్ అప్లై చేస్తారు. అదేంటని నేను ఇప్పుడు చెప్తాను చూడండి. నేను చాలా చదివిన పుస్తకాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ అండి. ఇప్పటి వరకు ప్రపంచంలో హైయెస్ట్ మిలియనర్స్ తయారు చేసిన 500 మంది మిలియనర్స్ మీద స్టడీ చేసిన ఒకే ఒక పర్సన్ ఈజ్ నేమ్ కాల్డ్ నెపోలియన్ హిల్. ఇంతవరకు భూమి మీద 500 మంది మిలియనర్స్ మీద రీసెర్చ్ చేసిన పర్సన్ ఎవరు లేరండి, ఇతను ఒక్కరు. ఇతను రాసిన పుస్తకం ప్రపంచాన్ని ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేసింది. థింక్ అండ్ గ్రో రిచ్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. ఆ పుస్తకంలో ఆలోచించండి ఐశ్వర్యవంతులు అన్నారా, పని చేయండి ఐశ్వర్యవంతులు అన్నారా? ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి. ఫస్ట్ థింక్ చేస్తే, థింక్ అండ్ యాక్ట్ చేస్తే మీరు ధనవంతులు అవుతారు. ఇతను ఏం చెప్పారంటే ధనవంతులు ఎందుకు ధనవంతులు అవుతున్నారంటే ఇక్కడ చూడండి ఆ పాయింట్ ఎంత బాగా చెప్పారంటే ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అచీవ్మెంట్ ఈజ్ డిజైర్. మీ కోరిక ఎంత బలంగా ఉంటే డబ్బు మిమ్మల్ని అంత ఫాస్ట్గా వస్తుంది. అయితే చాలామంది ఏంటంటే చలో వస్తే రాని అని అనుకుంటారండి. నాకు ఒక క్లయింట్, సార్ నిజంగా కోరుకుంటే వచ్చేస్తుందా, మన ఎనర్జీ వస్తుందా అని అన్నారు. కోరిక ఎంత ఉంటే అంత ఎనర్జీ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్సన్ అడిగాను, సార్ మీరు వైజాగ్ బీచ్లో పరిగెడుతున్నారు, నీరసంగా ఉంది, మీరు నేను పక్కకు వచ్చి హాయ్ సార్ పదండి జాగింగ్ కొంచెం ఫాస్ట్గా అన్వర్ గారు రాత్రి అంతా చిన్న దెబ్బ తగిలిందండి, ముడుకు నొప్పి, కాలు నొప్పులు, నేను పరిగెట్టలేదు, మీరు పరిగెట్టని అన్నారు. ఇప్పుడు అదే క్లయింట్కి నేను ఏం అడిగానంటే మీ వెనకాతలో ఒక పిచ్చి కుక్క పరిగెడితే ఎలా పరిగెడతారు? అస్సలు మామూలు ఆ టైంలో పీటీ ఉషా రికార్డులు బద్దలైపోతాయి. వాచ్ చూసుకుంటే ఉస్సేన్ బోల్ట్ని కూడా దాటేస్తారన్నమాట. అంటే ఎందుకు అంత ఫాస్ట్గా పరిగెట్టారు? కోరిక. ఆ కోరిక పరిగెట్టించిందండి, బలమైన కోరిక. అంటే అప్పుడు దాకా ఉన్న కోరిక బలమైన కోరికగా మారిపోయింది. డబ్బు సంపాదించాలనేది మీకు బలమైన కోరికగా ఉంటే ఖచ్చితంగా మీరు డబ్బుని అట్రాక్ట్ చేస్తారనే విషయం ఇతను థింక్ అండ్ గ్రో రిచ్లో చెప్పారండి. సో మీ కోరిక ఎంత బలంగా ఉంటే అంత ఫాస్ట్గా వస్తుంది. అందుకే నేను ఏం చెప్తానంటే కోరిక ఎప్పుడు కూడా మనకి ఈ బర్త్డే క్యాండిల్స్లో పెడతారు కదండి, చిన్న క్యాండిల్లా ఉండకూడదు, ఒలింపిక్ జ్యోతిలాగా ఉండాలి. మీరు ఒలింపిక్ జ్యోతిని పెట్టుకుని హోదండి ఆగిపోతుందా? నో, ఇంకా ముందుకు వెళ్తుంది. సో బర్త్డే క్యాండిల్ లాగా ఉండకూడదు అనమాట కోరిక. అయితే ఇతను ఏం చెప్పారంటే ఒక మనిషి 4 చతురస్రాల్లో బతుకుతారటండి. 1 ఈజ్ మెంటల్. చూడండి ఈ 4 ఇన్నర్లో ఉన్నాయో అవుటర్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం సార్. మెంటల్ ఇన్నర్ అవుటర్ అండి. ఇన్నర్ మెంటల్, ఎమోషనల్ ఇన్నర్, స్పిరిచువల్ ఇన్నర్. ఎస్, అంటే ఈ 4 ఏరియాస్ ఏదైతే ఉన్నాయో మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్, ఈ 3 కలిపి దీన్ని క్రియేట్ చేస్తాయట ఫిజికల్. ఇదంతా కూడా ఫిజికల్ వరల్డ్, మెటా వరల్డ్ అనమాట. సో ఈ ఫిజికల్ వరల్డ్లో మార్పు రావాలంటే మన డబ్బు, మన లైఫ్ స్టైల్ మార్పు అంతా ఫిజికల్లో ఉంటుందండి. ఇందులో మార్పు రావాలంటే ఆ 3 మార్పు రావాలి. ఆ 3 ఎక్కడ ఉంటాయి? మైండ్లో ఉంటాయి. సో మరి చాలామంది ఏంటంటే బయట ట్రావెల్ చేస్తారు, ఆ మనుషుని కలాలి, నాకు అది కావాలని. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంటే బయట ట్రావెల్ చేసే కన్నా ముందు ఇన్నర్గా ట్రావెల్ చేయండి. అందుకే స్వామి వివేకానంద కూడా చెప్తారండి. స్వామి వివేకానంద కూడా ఏం చెప్తారంటే మీతో మీరు మాట్లాడుకోండి, మీతో మీరు ట్రావెల్ చేయండి, అప్పుడు మీలో ఒక కొత్త పర్సన్ తెలుసుకుంటారని. అయితే ఇక్కడ చూడండి, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కలిపి ఫిజికల్ వరల్డ్ తయారు చేస్తాయి. ఇప్పుడు మన ఫిజికల్ వరల్డ్లో అంటే బయట ప్రపంచంలో మార్పు రావాలంటే ఎక్కడ మార్పు రావాలండి? ఇన్నర్ వరల్డ్లో మార్పు రావాలి. అందుకే మనం అందరం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తారు అంటే యువర్ అవుటర్ వరల్డ్ ఈజ్ ఎ ప్రింట్అవుట్ ఆఫ్ యువర్ ఇన్నర్ వరల్డ్. సో ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ క్రియేటెడ్ ఇన్ ద మైండ్. మనం చాలాసార్లు ఇంతకుముందు మనం విన్నాం కూడా. ఏదే వస్తువు అయినా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ వస్తువు అయినా చూస్తే అది కొనాలని ఆలోచన ఫస్ట్ మైండ్లో వచ్చింది కాబట్టే మీ ఇంట్లోకి వచ్చింది ఆ వస్తువు. మీ ఇంట్లో ఒకసారి అలా చూడండి, ప్రతి వస్తువు చూడండి, ఏ వస్తువు అయినా మీ మొబైల్ అయినా కొనాలన్న ఆలోచన ఫస్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టే
బయటకు వచ్చింది. అందుకే నేను అంటానండి, థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ ఎక్కడ కనుక్కున్నారంటే అందరూ అంటారు ల్యాబ్లో కాదు, ఫస్ట్ మైండ్లో ప్రయోగం చేశాడు, తర్వాత బయట ప్రయోగం చేశాడు. సో అయితే ఇప్పుడు ఆ సీక్రెట్ చెప్తాను. మరి లోనికి ఎలా ట్రావెల్ చేయాలి? మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా చేంజ్ రావాలంటే ఇక్కడ చూడండి, దెర్ ఇస్ అ టెక్నిక్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ మెడిటేషన్ చేస్తే ఫాస్టర్ మేనిఫెస్టేషన్ అయిపోతాయండి. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తుంటారు, బట్ వితౌట్ మెడిటేషన్ అనమాట. సో రిజల్ట్స్ రావు. మెడిటేషన్ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే మనకి ఫాస్టర్ మేనిఫెస్టేషన్స్. దానికి ఒక నేను చెప్పబోయేది అంటే ధనవంతులు తెలిసేది ఈ మనీ మెడిటేషన్ అండి. ఈ మనీ మెడిటేషన్ చాలా పవర్ఫుల్. ఇందులో నేను ఒక మంత్ర ఇస్తాను, చాలా పవర్ఫుల్ మంత్ర. ఎస్, ఎందుకంటే ఈ స్పిరిచువల్ టైంలో కూడా మంత్ర అనేది మీకు తెలుసు, ఎక్కడైనా కూడా చాంటింగ్ మంత్రాస్ చేస్తుంటారు, వెరీ పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ. కానీ చాలా మందికి మంత్ర అంటే తెలియదండి. ఈరోజు నేను చెప్తాను. సో అయితే మంత్ర ఏంటి? మనీ మెడిటేషన్లో మై డియర్ వ్యూవర్స్ ఇది గుర్తుపెట్టుకోండి, మనీ మెడిటేషన్లో మీరు చేయాల్సిన ఈ మంత్ర ఏంటి? మంత్ర అంటే సంస్కృతంలో మన్ ప్లస్ త్రా. మన్ అంటే చాలామంది ఇది అనుకుంటారండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నమ్మరా, ఇది కాదు, ఇది హృదయం. మైండ్ని తెలుగులో మనస్సు అంటారండి, మనస్సు. సో మన్ ప్లస్ త్రా అంటే మన బానిసత్వం నుంచి విముక్తి పొందడం, అదుపులో పెట్టుకోవడం. ఎవరిని? మనసు. నిన్న వీడియోలో కూడా మనం చెప్పామండి, సో గాలిని కంట్రోల్ చేయడమైనా ఈజీ ఏమో కానీ మనసును కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. భగవద్గీత శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు కూడా ఇప్పుడు మనం చూద్దాం. అయితే మనీ మెడిటేషన్లో కూర్చొని చేయాల్సిన మంత్రం ఏంటి చూద్దాం. ఎం అంటే మనం మెడిటేషన్లో కూర్చునేటప్పుడు మెంటల్ స్క్రీన్, మన మెంటల్ 70 mm స్క్రీన్ మీద చూడాలి. చాలామంది పిసినారు, తనకు చిన్న స్క్రీన్ మీద చూస్తారు, 30 mm స్క్రీన్ మీద. పెద్దగా మీకు ఏం కావాలి, ఎంత డబ్బు కావాలి, మీ లైఫ్ స్టైల్ మెంటల్ స్క్రీన్ మీద చూడండి. నెక్స్ట్ ఎఫర్మేషన్స్ మార్నింగ్ లాగానే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ దాని తర్వాత నెగిటివిటీ అసలు వద్దండి, నెగిటివిటీ అసలు మాట్లాడద్దు, నెగిటివ్గా ఉన్న వాళ్ళని కట్ చేసేయాలి. చూడండి, ఒక తోటమాలి మీరు ఏదైనా పార్క్ వెళ్ళినప్పుడు అందమైన ఒక ఏనుగు బొమ్మలు అవన్నీ ఉంటాయి, అంటే పిచ్చిగా పెరిగిన మొక్కల్ని కట్ చేస్తాడు కాబట్టి అది అంత అందంగా పెరుగుతుంది అనమాట. మనలో కూడా మన పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని కట్ చేయాలి. అప్పుడు మన మైండ్ కూడా ఒక పూలతోట, అందమైన పూలతోటగా మారిపోతుందండి. సో నెగిటివ్ని ఆఫ్ చేయాలి. థాట్ షుడ్ బి పాజిటివ్గా ఉండాలి. అండ్ దాని తర్వాత రిపిటేషన్, మీకు ఏమి కావాలనేది రిపీటెడ్గా అనుకుంటూ ఉండాలి, ఆదా ఫ్రీక్వెన్సీలోనే ఉండాలి. ఎప్పుడు కూడా లక్ష్యాన్ని మనం మరవకూడదండి. అంటే ఎయిమ్. ఎస్, ఏ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అదే దాంట్లో వైబ్రేట్ అవుతూనే ఉండాలి. మీ లక్ష్యం ఏంటి అనేది మర్చిపోవద్దు. లక్ష్యం ఉంటే నేను ఇందాక చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, లక్ష్యాలు సంపాదించవచ్చు. సో ఈ విధంగా ఈ మంత్రాన్ని చాంట్ చేస్తే మెడిటేషన్లో ఉండేటప్పుడు, సో మెంటల్ స్క్రీన్ మీద చూడాలి, అఫర్మేషన్స్ చాంటింగ్ చేస్తూ ఉండాలి, నెగిటివిటీలోకి వెళ్ళొద్దు, పాజిటివ్గా ఉంచండి, రిపీటెడ్గా దాని మీద ఫోకస్ పెట్టండి, ఏం లక్ష్యాన్ని మర్చిపోవద్దు. ఇది ఒక పవర్ఫుల్ మంత్రం అండి. ధనవంతులు మనీని అట్రాక్ట్ చేసి, ఇందాక మనం చెప్పాం కదండి, టక్కుని అట్రాక్ట్ చేసేది ఇది ఒక పవర్ఫుల్ మంత్ర. అండ్ ఫైనల్గా ఇక్కడ మీరు తీసుకుంటే భగవద్గీతలో కూడా చాలా అద్భుతంగా చెప్పారండి దీని గురించి. దీన్ని ఏమంటారంటే నిష్కామ కర్మ. అంటే నిష్కామ కర్మ అంటే ఏంటి ఇక్కడ చూడండి. సో భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడండి, కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలాహేతుర్బుర్మతే సంగోత్సవ కర్మ అని. అంటే చాలామంది పని చెయ్యకముందే ఫలితం గురించి నెగిటివ్గా ఆలోచిస్తుంటుంటారు, సో ఎక్కువగా ఆలోచిస్తుంటుంటారు, ఇది ఏదొస్తుందని. సో శ్రీకృష్ణుడు చెప్పేదంటే అర్జున్కి, నువ్వు పని మీద దృష్టి పెట్టు, ఫలితం నాకు వదిలేయి, నేను చూసుకుంటాను, నీ పని బట్టి నేను ఫలితం ఇస్తాను. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం బ్యాంకులో వేసిన డబ్బులు వడ్డీతో సహా ఎలాగైతే వస్తాయో, భగవంతుడు మనం చేసే పనికి అంతకు మించేస్తాడండి. ఒరే నాన్న, నువ్వు దీనికి అర్హుడు కాదు, ఇంతకన్నా అర్హుడివి అని చెప్పేసి ఒక్కోసారి చాలా తక్కువ టైంలోనే మనకి ఎక్కువ ఇస్తాడు మన పనికి. అప్పుడు మనం అనుకుంటే, అబ్బా ఆ రోజు నిజంగా ఈ పని చేయడం వల్ల ఈ ఫలితం దక్కింది. అందుకే శ్రీకృష్ణుడు చెప్పినట్టు, సో నిష్కామ కర్మ, పని మీరు చేయండి, ఫలితం భగవంతుడికి వదిలేయండి. ఫలితాన్ని కూడా ఆశించండి, కానీ ఫలితం ఎలా వచ్చినా కూడా ఖచ్చితంగా, కొంతమంది అనుకుంటారు, సార్ నాకు ఎప్పుడు బాధలే సార్ అనుకుంటారు. మనం ఏదైనా ఒక టానిక్ తాగామనుకోండి, అక్కడ ఒక రాసి ఉంటుంది, షేక్ వెల్ బిఫోర్ యూజ్. తాగే ముందు షేక్ చేయనండి. భగవంతుడు కూడా మిమ్మల్ని షేక్ చేస్తున్నాడంటే మిమ్మల్ని వాడుతున్నాడని అర్థం అని గుర్తుపెట్టుకోండి. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మేము మీకు ఇచ్చే ముందు మిమ్మల్ని బాగా షేక్ చేస్తున్నాడు, మిమ్మల్ని వాడే ముందు షేక్ చేస్తున్నాడు అని తెలుసుకోండి. సో ఇంకా ఫైనల్గా తీసుకుంటే చాలామంది ఏంటంటే, సార్ నాకు కష్టాలు ఉన్నాయి సార్, కష్టపడుతున్నాను సార్, డబ్బు రావట్లేదు సార్ అంటే, చాలా అద్భుతమైన కొటేషన్ ఉందండి. ఇది ఏంటంటే భగవద్గీతలో రాశాడు, శ్రీకృష్ణుడు అర్జున్ చెప్తున్నాడు, అర్జున్ని బాధపడుతుంటే, అర్జున ఇది చదువు అని అన్నాడు. నువ్వు హ్యాపీగా ఉన్నా, బాధలో ఉన్నది చదువు అంటే, బాధలో ఉన్నప్పుడు చదువు అనుకోండి, ఈ సమయం వెళ్ళిపోతుంది అన్నాడట. అంటే మీరు బాధపడుతున్నారు అనుకోండి, ఈ సమయం వెళ్ళిపోతుంది, ఉండదు. ఒకవేళ మీరు సంతోషంలో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ సమయం ఉండదు, వెళ్ళిపోతుంది. అందుకని మన మైండ్ఫుల్నెస్, నేను భగవద్గీతలో చెప్పామండి, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి, మీరు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు. ఈ విధంగా నేను చెప్పినట్టు మంత్రాన్ని, మనీ మెడిటేషన్ సో చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ని వాడి
చాలా అద్భుతంగా డబ్బు సంపాదించవచ్చండి. ఫ్యాంటాస్టిక్ సబ్జెక్ట్ అండి, అన్డౌటెడ్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. జనరల్గా చాలామంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడున్న దసరా టైంలో రేపు పండగ టైం అని మేము అటెండ్ అవ్వలేదు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బెస్ట్ క్లాసెస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే చేశారో అది ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి Yes, sir. మళ్ళీ క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకి October 13 స్టార్ట్ అవుతుందండి. October 13 నుంచి మళ్ళీ 5 days స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. 5 days. సో ఈ ఎనర్జీ ఏదైతే ఉందో నిన్న మనం చెప్పుకున్నట్టు మళ్ళీ మీరు కరెక్ట్గా దీపావళి టైం కల్లా సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం నేర్చుకొని మళ్ళీ మీ జీవితంలో ఒక వెలుగులు తీసుకురండి. సో దీపావళి మన ఇంట్లో వెలుగు వస్తాయి, ఈ కోర్స్ మీ లైఫ్లో వెలుగు వస్తుంది. డోంట్ మిస్ దిస్ క్లాస్. స్టార్ట్స్ ఫ్రమ్ October 30th. సో డీటెయిల్స్ కావాల్సిన వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మోర్ డీటెయిల్స్. సో డోంట్ మిస్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. సో October 30th అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎస్ అండి, మార్నింగ్ అవర్లోనే. ఈ మార్నింగ్ అవర్స్ 5 days ఉంటాయా సార్? 5 days స్పెషల్ మాస్టర్ క్లాస్ అండి. డైలీ మార్నింగ్ ఉంటుంది. సో 6 to 7:30 వరకు ఉంటుంది. ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్, ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనం కండక్ట్ చేస్తున్నాం. అందులో So what మనీ is law of అట్రాక్షన్, మనీ మెడిటేషన్, అన్ని అందులో ఇంక్లూడ్ అవుతాయి. మనీ అఫర్మేషన్, మేనిఫెస్టేషన్. అఫర్మేషన్స్ ఏంటి, మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, అంటే సీక్రెట్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, ఎందుకు లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఫెయిల్ అయిపోతాం, టైప్స్ ఆఫ్ అఫర్మేషన్స్ ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా మనం చూడండి. ప్రతి దాంట్లో కూడా మనకి డాక్టర్ కోర్స్ తీసుకోండి, అందులో నెక్స్ట్ లెవెల్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ ఏంటని మనం చెప్తామండి. ఫ్యాంటాస్టిక్ అండ్ షో ఆల్ ద బెస్ట్ అన్వర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నాము అన్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాని త్రూ కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ October 30th అయితే క్లాస్ ఉంటుంది. సో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది 5 days క్లాస్. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.